ఒక వింత సొసైటీ. అక్కడ మగవాళ్ళు కాని ఆడవాళ్ళు కాని వాళ్ళకిచ్చిన 45 రోజుల్లో కనుక లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకోకపోతే వీళ్ళను జంతువుల్లా మార్చేస్తారు. వినడానికి ఇది విచిత్రంగా అనిపించవచ్చు. అయితే ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన లాబ్స్టర్ అనే ఒక డిఫరెంట్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని ఈ వీడియోలో చూద్దాం. మరిక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. డేవిడ్ ప్రస్తుతం తన వైఫ్ తనకి డివోర్స్ ఇచ్చి వెళ్లిపోవడం వల్ల లైఫ్ పార్ట్నర్ లేక సింగిల్ అయిపోయాడు. బట్ అతనుంటున్న ఈ సొసైటీలో సింగిల్ గా ఉండడం అనేది క్రైమ్. సో డేవిడ్ వైఫ్ తనని వదిలిపెట్టి వెళ్లిన నెక్స్ట్ డేనే ఇద్దరు వ్యక్తులు డేవిడ్ ని ఒక హోటల్లోకి తీసుకెళ్తారు. యాక్చువల్ గా ఆ హోటల్లో తనలాగే సింగిల్ లైఫ్ గడుపుతున్న కొందరు మేల్ అండ్ ఫీమేల్ పీపుల్స్ ఉంటారు. అయితే వీళ్ళందరికీ ఇక్కడ 45 డేస్ టైం ఇవ్వబడుతుంది. ఈ 45 డేస్ లో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ టేస్ట్ లకి మ్యాచ్ అయ్యే లైఫ్ పార్ట్నర్ ని ఎంచుకోవాలి. ఒకవేళ ఈ 45 రోజుల్లో కనుక లైఫ్ పార్ట్నర్ ని ఎంచుకోకపోతే వీళ్ళను జంతువుల్లా మార్చేస్తారు. అండ్ ఇక్కడ మరో కండిషన్, ఎవరిని పడితే వారిని లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకోవడం కూడా ఎలో కాదు. లైఫ్ పార్ట్నర్ కాబోయే మేల్ అండ్ ఫీమేల్ ల మధ్య ఖచ్చితంగా కొన్ని సిమిలారిటీస్ ఉండాలి. ఒకవేళ వీళ్ళలో ఎవరికైనా 45 రోజుల గడువు దాటితే వాళ్ళను ఇదే హోటల్లో ఉన్న ఒక ట్రాన్స్ఫర్మేషన్ రూమ్ లోకి తీసుకెళ్లి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న జంతువులాగే మార్చేస్తారు. అయితే ఈ హోటల్ ని రన్ చేస్తుంది ఒలివా అండ్ తన హస్బెండ్. ఇక డేవిడ్ ఈ హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత ఒలివా ఫార్మాలిటీస్ ప్రకారం డేవిడ్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఒకవేళ నువ్వు 45 రోజుల్లో కనుక నీ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోకపోతే ఏ జంతువులా మారాలనుకుంటున్నావు అని డేవిడ్ ని అడిగితే డేవిడ్ తను లాబ్స్టర్ లా మారుతానని చెప్తాడు. యాక్చువల్ గా డేవిడ్ కి సముద్రం అంటే ఇష్టం అండ్ ఈ లాబ్స్టర్ కూడా చాలా సంవత్సరాలు బ్రతుకుతుంది. అయితే డేవిడ్ తో పాటు ఒక డాగ్ కూడా ఉంది. యాక్చువల్ గా ఈ డాగ్ డేవిడ్ బ్రదర్. 45 డేస్ లో తన బ్రదర్ కి అతని లైఫ్ పార్ట్నర్ గా అతని సిమిలారిటీస్ తో ఎవరు దొరకపోవడంతో లాస్ట్ డే అతన్ని ఇదే హోటల్లో డాగ్ లా మార్చేశారు. అండ్ తన ఫాదర్ తన మదర్ ని వదిలేసి వెళ్లిపోతే ఆమె కూడా సింగిల్ అవడంతో ఆమెను ఉల్ఫ్ లా మార్చేసి జూకి పంపించారు. ఇక ఈ హోటల్లో విచిత్రమైన రూల్స్ ఉంటాయి. ఎవరు మాస్టర్బేషన్ చేసుకోకూడదు, ఒకరితో ఒకరు ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోకూడదు. అయితే ఈ హోటల్ మేడ్ మాత్రం మగవాళ్లకు ఆడవాళ్లపై ఇంట్రెస్ట్ కలిగేలా ప్రతిరోజు వాళ్ళకి ఫిజికల్ ప్లెజర్ ని ఇస్తుంది. ఇక వీళ్ళతో పాటు లోనర్ గ్రూప్ అనే ఒక సపరేట్ గ్రూప్ కూడా ఉంది. నిజానికి ఈ గ్రూప్ లోని వాళ్ళందరూ వీళ్ళకి 45 డేస్ లో లైఫ్ పార్ట్నర్ దొరక్క వాళ్ళు జంతువులా మారడం ఇష్టం లేక ఈ హోటల్ మేనేజ్మెంట్ నుండి తప్పించుకొని అడవిలో తిరుగుతున్నవారు. అయితే వీళ్ళంతా సొసైటీ దృష్టిలో క్రిమినల్స్. అందుకే ప్రస్తుతం హోటల్లో స్టే చేస్తున్న వాళ్ళను అప్పుడప్పుడు అడవిలోకి తీసుకొచ్చి ఈ లోనర్ గ్రూప్ వాళ్ళను వేటాడి చంపించేస్తుంటారు. హోటల్లో ఉన్న వాళ్ళకు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్, వాళ్ళు ఎంత మందిని చంపితే వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి అన్ని రోజులు ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. ఇక డేవిడ్ విషయానికి వస్తే ఇదే హోటల్లో తనలాగే వచ్చిన రాబర్ట్ అండ్ జాన్ అనే వీళ్ళిద్దరి పరిచయం ఫ్రెండ్షిప్ లా మారుతుంది. ఇక నెక్స్ట్ డే వీళ్ళు లోనార్ గ్రూప్ ని హంట్ చేయడానికి వెళ్తుండగా డేవిడ్ కి యాస్లీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. యాస్లీ డేవిడ్ కి ప్రపోజ్ చేస్తే డేవిడ్ ఆమెపై అంత ఇంట్రెస్ట్ చూపించడు. అయితే అప్పుడే యాస్లీ ఒకవేళ తనకి గనక 45 రోజుల్లో లైఫ్ పార్ట్నర్ దొరక్కపోతే తను బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ చేసుకుంటా అని చెప్తుంది. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ముగ్గురికి వాళ్ళ సిమిలారిటీస్ తో ఒక్క అమ్మాయి కూడా కనిపించదు. దీన్ని జాన్ టెన్షన్ ఫీల్ అవుతుంటాడు. ఒకవేళ తను జంతువులా మారాల్సి వస్తుందేమోనని భయపడుతూ ఉంటాడు. అప్పుడే ఒక ప్లాన్ చేసుకుని ప్రస్తుతం అక్కడున్న వాళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఆమెకి అప్పుడప్పుడు ముక్కులో నుండి రక్తం కారుతుందని తెలుసుకుని తనకి తను గాయం చేసుకుని తనకి కూడా ముక్కులో నుండి రక్తం కారే జబ్బుందని ఆమెతో అబద్ధం చెప్పి ఫైనల్ గా హోటల్ మేనేజ్మెంట్ ని కూడా నమ్మించి ఆమెను మ్యారేజ్ చేసుకుంటాడు. అండ్ అప్పుడప్పుడు టమాటో కెచప్ ని తన షర్ట్ పై వేసుకుని తన అబద్ధాన్ని కవర్ చేస్తుంటాడు. ఇటు డేవిడ్ పరిస్థితి కూడా ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లోకి వెళ్లిపోతుంది. సో జాన్ చేసిందంతా తనకి తెలిసి తను కూడా ఎవరికి అనుమానం రాకుండా ఇదే ఫార్మాట్ ని ఫాలో అవ్వాలనుకుంటాడు. యాంజెలికా అనే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. బట్ యాంజెలికా ఎమోషనల్ లెస్, అంటే ఆమెకి ఎలాంటి ఎమోషన్స్ లేవు. సో డేవిడ్ తనకి కూడా ఎలాంటి ఎమోషన్స్ లేవని యాంజెలికా ముందు నిరూపించాలి. ఇక వీళ్ళిద్దరూ కొద్ది రోజులు సమయాన్ని గడిపేస్తారు. యాంజెలికాకి కూడా డేవిడ్ నచ్చి అతను కూడా ఎమోషనల్ లెస్ అవునో కాదో టెస్ట్
టెస్ట్ చేయాలని తను ఏదో ప్రమాదంలో చిక్కుకున్నట్లు చనిపోయినట్లు నటిస్తుంది. ఆల్రెడీ డేవిడ్ కి ఇదంతా అర్థమై తన కళ్ళ ముందే ఏంజెలికా చనిపోతున్నా డేవిడ్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా జస్ట్ ఆమెను చూస్తూ ఉంటాడు. ఫైనల్లీ తను పెట్టిన టెస్ట్ లో పాస్ అయిన డేవిడ్ ని ఏంజెలికా మ్యారేజ్ చేసుకుంటుంది. బట్ కొద్ది రోజులు గడిచాక డేవిడ్ తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అది ఏంజెలికా గమనిస్తూ ఉంటుంది. ఒకరోజు మళ్ళీ అతనికి టెస్ట్ పెట్టాలని డేవిడ్ బ్రదర్ అయిన డాగ్ ని చంపేస్తుంది. ఇక అది తట్టుకోలేకపోయిన డేవిడ్ ఏంజెలికా ముందే ఏడ్చేస్తుంటాడు. ఫైనల్ గా డేవిడ్ అబద్ధం చెప్పి మ్యారేజ్ చేసుకున్నాడని ఏంజెలికాకి అర్థమవుతుంది. ఇదే విషయాన్ని హోటల్ అథారిటీకి కంప్లైంట్ చేద్దామని ఏంజెలికా డేవిడ్ ని తీసుకెళ్తుంటే ఆమె నుండి తప్పించుకున్న డేవిడ్ హోటల్ మేడ్ సహాయంతో ఏంజెలికాను అన్కాన్షియస్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ రూమ్ లోకి తీసుకెళ్లి జంతువులా మార్చేస్తాడు. యాక్చువల్ గా ఈ హోటల్ మేడ్ డేవిడ్ కి ఎందుకు సహాయం చేసిందో ముందు ముందు రివీల్ అవుతుంది. ఫైనల్లీ డేవిడ్ కూడా లోనర్ గ్రూప్ లో చేరిపోతాడు. ఈ లోనర్ గ్రూప్ హెడ్ లియా. ఈ గ్రూప్ కి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ లోని ఎవరిని ప్రేమించకూడదు, ఎవరితోనూ క్లోజ్ గా ఉండకూడదు, అండ్ ఫిజికల్ రిలేషన్షిప్ కూడా అస్సలు పెట్టుకోకూడదు. నిజానికి లియాకి మ్యారేజ్ పై, మేల్ ఫీమేల్ రిలేషన్షిప్ పై అంత మంచి ఒపీనియన్ లేదు. అందుకే తనే ఈ రూల్స్ ని లోనర్ గ్రూప్ కి పెట్టింది. ఇక ఈ గ్రూప్ లో వాళ్ళెవరు అఫీషియల్ గా సిటీలోకి వెళ్లరాదు. ఒకవేళ వెళ్తే వాళ్ళను పోలీసులు హోటల్ మేనేజ్మెంట్ కి అప్పచెప్తారు. ఇక కొన్ని రోజులు గడిచాక డేవిడ్ కి రేచెల్ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. యాక్చువల్ గా రేచెల్ కి కంటి చూపు సరిగా కనిపించదు. డేవిడ్ కి కూడా అదే ప్రాబ్లం ఉండడం వల్ల కొద్ది రోజుల్లోనే వీళ్ళిద్దరూ దగ్గరవుతారు. ఇక హోటల్ మేడ్ విషయానికి వస్తే యాక్చువల్ గా ఈ మేడ్ డేవిడ్ కి హెల్ప్ చేయడానికి కారణం తను మ్యారేజ్ చేసుకున్న పర్సన్ తో తను డివోర్స్ తీసుకోవాలనుకుంటుంది. కానీ ఒకవేళ తను డివోర్స్ తీసుకుంటే నెక్స్ట్ తనకి పార్ట్నర్ దొరకకపోతే అది తన లైఫ్ కే డేంజర్ అని తను కూడా ఈ లోనర్ గ్రూప్ తో కలవాలనుకుంటుంది. ఈ గ్రూప్ హెడ్ ని కలిసి ఆ హోటల్లో జరుగుతుందంతా ఎవరికి తెలియని కొన్ని డీటెయిల్స్ ని కూడా షేర్ చేస్తుంది. ఇక వీళ్ళంతా వీళ్ళకి కావలసిన వస్తువుల్ని కొనుక్కోవడానికి కపుల్స్ లా మారి దొంగచాటుగా సిటీలోకి వెళ్తుంటారు. అది కూడా వారంలో ఒకసారి మాత్రమే. ఒకవేళ పోలీసులకి దొరికితే వాళ్ళు నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్ లా చూపించుకోవడానికి ఫేక్ సర్టిఫికెట్ ని కూడా రెడీ చేసుకుని ఉంటారు. ఇక ఫైనల్లీ ఒక రోజు ఈ గ్రూప్ అంతా హోటల్ ఓనర్ ఓలివాని అటాక్ చేస్తారు. ఆమె భర్తకి గన్నిచ్చి అతన్ని బెదిరించి ఓలివాని షూట్ చేయమంటారు. తనలా చేయకపోతే తనని చంపేస్తానని వీళ్ళు అనడంతో ఓలివా హస్బెండ్ ఆమెని షూట్ చేస్తాడు. బట్ అందులో బుల్లెట్స్ ఉండవు. అంటే ప్రాణం మీదకి వస్తే ప్రేమ అనేది లేదు అని నిరూపించడం వీళ్ళ ఉద్దేశం. ఇక డేవిడ్ కూడా జాన్ వైఫ్ తో జాన్ చేసిన దాన్ని మొత్తం చెప్పేస్తాడు. కెచప్ ని బ్లడ్ అని జాన్ మేనేజ్ చేస్తున్న విషయాన్ని రివీల్ చేస్తాడు. తర్వాత హోటల్ మేడ్ కూడా ఈ లోనర్ గ్రూప్ లో చేరిపోతుంది. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ డేవిడ్ రేచెల్ దగ్గర అవుతారు. అలాగే వీళ్ళు ఈ గ్రూప్ నుండి పారిపోయి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ రేచెల్ ఇదే విషయాన్ని తన డైరీలో రాస్తే ఆ డైరీ ఒక రోజు లియాకి దొరుకుతుంది. గ్రూప్ రూల్స్ కి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్న ప్లాన్ లియాకి కోపాన్ని తెప్పిస్తుంది. బట్ తను వాళ్ళను డైరెక్ట్ గా అడగకుండా ఆల్రెడీ రేచెల్ కంటి చూపు లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లి కంటి చూపు బాగు చేపిస్తానని అబద్ధం చెప్పి కావాలనే రేచెల్ 2 కళ్ళను తీసేపిస్తుంది. ఈ విషయం తెలిసిన రేచెల్ లియాని చంపబోయి హోటల్ మేడ్ ని చంపేస్తుంది. డేవిడ్ కి కూడా ఈ విషయం తెలిసి అప్సెట్ అవుతాడు. వీళ్ళిద్దరి కంటి చూపు ప్రాబ్లం ని సిమిలారిటీగా చూపించి సిటీకి వెళ్లి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దామని డేవిడ్ అనుకుంటే తన ప్లాన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అయినా కూడా డేవిడ్ రేచెలే తన లైఫ్ పార్ట్నర్ గా ఫిక్స్ అవుతాడు. లియాని చంపేసి రేచెల్ ని తీసుకుని సిటీకి వెళ్లిపోతాడు. తర్వాత ఒక హోటల్ కి వెళ్ళాక వెయిటర్ ని ఒక కత్తి తెమ్మని అడుగుతాడు. యాక్చువల్ గా డేవిడ్ తను కూడా బ్లైండ్ అవ్వాలనుకుంటాడు. అదే హోటల్లోని వాష్రూమ్ లోకి వెళ్లి కత్తితో కంటిలో పొడుచుకోబోతుంటాడు. బట్ తనది చేయలేకపోతుంటాడు. ఇక్కడతో సీన్ కట్ అవుతుంది. డేవిడ్ నిజంగానే బ్లైండ్ అయ్యాడా లేదంటే సొసైటీని ఎదిరించి రేచెల్ తో లైఫ్ లీడ్ చేశాడా, అసలు రేచెల్ నే వదిలేశాడా? ఇదేది మూవీ ఎండింగ్ లో చూపించలేదు. బట్ పోస్ట్ క్రెడిట్ లో మాత్రం సముద్రం అలల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అంటే తను రేచెల్ ని వదిలేసి హోటల్ కి వెళ్లి లాబ్స్టర్ లా మారిపోయాడు. ఇది చాలా విచిత్రమైన ఒక క్రేజీ సొసైటీ స్టోరీ. ఒకవేళ ఇదే సొసైటీలో మీరుంటే ఎలా ఫీల్ అవుతారో కింద కామెంట్ లో చెప్పండి.